తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరొక మాట వినిపించకూడదు, ప్రశాంతతకు ఎక్కడ భంగం కలగకూడదని స్పష్టం చేశారు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దు. భవిష్యత్ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలి. అటవీ సంరక్షణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలి. ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి, మరింత మెరుగుపడాలి. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు అని సూచించారు. భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలి. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారిని గౌరవించాలి. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపడాలి అని చంద్రబాబు తెలిపారు. బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై ప్రశ్నించారు. ప్రతి భక్తుడు అభిప్రాయాలు చెప్పే అవకాశాలు కల్పించాలన్నారు. వారి సూచనల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆధునీకరించిన వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభించారు. ఆయన వెంట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో శ్యామలారావు తదితరులు ఉన్నారు.